కృష్ణానగర్ గుడి నిర్మాణం విషయంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ రమణారెడ్డి ఎన్టీపీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి బుర్ర శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శివకేశవ ట్రస్ట్ భూమి ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన కాలనీ వాసులదని, ఆ భూమితో సాగర్ రావుకు గాని అభిషేక్ రావు గాని ఎలాంటి సంబంధం లేదని, సాగర్ రావు ట్రస్ట్ కు పెద్ద మనిషి మాత్రమేనని తెలిపారు. కాలనీ వాసులకు సంబంధించిన ట్రస్ట్ భూమిలో తప్పకుండా కాలనీ వాసులు గుడి నిర్మాణం చేపట్టి తీరుతారని వెల్లడించారు. గుడి విషయంలో శ్రీనివాసు కొందరు క్రిస్టియన్లను, ఇతర మతస్థులను పోగు చేసి గుడి నిర్మాణంలో వివాదం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. డిప్యూటీ మేయర్ పై గంజాయి వ్యాపారి అంటూ నిందలు వేయడం సరికాదని, అభిషేక్ రావుపై ఎన్టీపీసీలో భూదందాలు, గంజాయి వ్యాపారి అన్న మాటలు నిరూపితం చేయాలని డిమాండ్ చేశారు. భూదందాలు, హత్య నేరాలకు పాల్పడి తన అనుచరులను కోల్పోయిన చరిత్ర తనకే ఉందని అన్నారు. డిప్యూటీ మేయర్ పై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. దౌర్జన్యంగా అనుకోకుండా ఆ కాలనీ ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళను, క్రిస్టియన్స్ వాళ్ళు వేరే వేరే మతస్థులను రెచ్చగొట్టే ధోరణిలో వాళ్ళందరినీ మహిళలను తీసుకొని ఊహించని రీతిలో పెట్రోలు తీసుకొని హత్య చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ శివకేశవ ట్రస్టుకు, అభిషేక్ రావుకు, లేకపోతే వాళ్ళ డాడీకి, వాళ్ళ నాన్న అభిషేక్ రావు వాళ్ళ డాడీ సాగర్ రావుకు కూడా ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా కాలనీకి సంబంధించిన విషయం. ఇందులో కేవలం సాగర్ రావు గారికి సంబంధం అని, డిప్యూటీ మేయర్కు సంబంధం అని చెప్పేసి వాళ్ళు అనడం మాత్రం ఇది హాస్యాస్పదం. అదేవిధంగా ఇంకా వాళ్ళు అంటారు డిప్యూటీ మేయర్ గంజాయి యువతకు అలవాటు చేస్తుండు, మందు యువతకు అలవాటు చేస్తుండు అని చెప్పేసి అంటారు. ఇంతవరకు బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, లేకపోతే మా ప్రోద్బలంతో ఎక్కడైనా గంజాయికి సంబంధించిన విషయం ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు ఏమైనా నమోదైందా? ఇంకోటి కృష్ణానగర్ ఏరియాలో కానీ, ఎన్టీపీసీ ఏరియాలో కానీ టోటల్ ఓవరాల్గా అభిషేక్ రావు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడైనా భూదందాలకు పాల్పడ్డారా? ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగినాయా వారి ఆధ్వర్యంలో? నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నా, ఎక్కడికైనా చర్చకు సిద్ధం. ఒక్కేదో పెడతాడు హత్యాయత్నాలు, హత్య కేసులు ఎక్కడ కూడా మా మీద ఇప్పటివరకు కాలేదు. మీకు ఆ చరిత్ర ఉంది. భూదందాలలో చేసి మీ మిత్రులను మీరు కోల్పోయారు. మేం కాదు కదా ఇప్పటివరకు. మీరు ప్రాణాలు కూడా భూదందాలలో ఇన్వాల్వ్ అయ్యి చేసిండ్రు, మీ మిత్రులను కోల్పోయినారు. మీరు హత్యా ప్రయత్నాలు చేసిండ్రు, హత్యలలో మీరున్నారు, కేసులలో మీరున్నారు. ఇప్పటి వరకు మేము ఏ కేసులలో, ఏ హత్య కేసులలో లేము, ఏ భూదందాలలో మా మీద కేసు కాలేదు. అది ముందు మీరు తెలుసుకొని మాట్లాడు. 10 మందికి పెట్టే చేయ కానీ 10 మందికి ఇది ద్రోహం చేసే చేయ కాదు, అన్యాయం చేసే చేయ కాదు. అది మీరు ముందు తెలుసుకోవాలి. అంతేగాని ఏదో వీళ్ళని రెచ్చగొడతారు. అది పూర్తిగా కృష్ణానగర్ వాసులకు వ్యక్తిగతమైన భూమి. ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. అది ఖచ్చితంగా కాలనీ వాసులు కట్టి తీరుతారు. అంతేగాని ఇది అభిషేక్ రావు వ్యక్తిగతం కాదు, సాగర్ రావు వ్యక్తిగతం కాదు. సాగర్ రావు గారు దానికి ఒక పెద్ద మనిషిగా ట్రస్ట్కు ఉండొచ్చు, కానీ దాన్ని వేరే రకంగా రాజకీయంగా పొలవడం మీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా తగదు. దయచేసి ఇప్పటికైనా కూడా ఈ ఆరోపణలను మానుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఎన్టీపీసీ టౌన్ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణానగర్లో గుడికి సంబంధించిన విషయంలో మా గౌరవ డిప్యూటీ మేయర్ గారు, రామన్ కార్పొరేషన్ చెప్పబడినటువంటి అభిషేక్ రావు గారి మీద పెట్రోల్ పోసి హత్యాయత్నం చేయడం అనేది మేము అందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలా బాధాకర విషయం. ఏదైనా సమస్య ఉంటే ఈ విషయంలో గుడి అనేది మళ్ళీ అభిషేక్ రావు గారు, సాగర్ రావు గారు ఉంటుంది కాదని ఈ ప్రాంత ప్రజల మనోభావాల మేరకే అక్కడ గుడి నిర్ణయించారు. ఆ గుడి నిర్మించే సమయంలో చూస్తున్న సమయంలో ఈ అభిషేక్ రావు డిప్యూటీ మేయర్ గారిని, వాళ్ళ నాన్నగారు సాగర్ రావు గారిని అక్కడ ఇద్దరు మీద బెదిరింపుల చర్యలు పాల్పడి పెట్రోల్ పోసి హత్యాయత్నం చేయడం అనేది బాగా బాధాకర విషయం. దీని మీద పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా దోషులను కఠినంగా శిక్షించాలని, లేదంటే ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ, ఎలాంటి నాయకులు కూడా తలవకుండా చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్ళి కట్టే చర్యలు కోరుకుంటున్నాం. మేము అభివృద్ధి కోసం కానీ మంచి పనుల కోసం స్వాగతిస్తున్నాం, సహకరిస్తున్నాం తప్పకుండా. కానీ ఇలాంటి మాత్రం పునరావృతం కాకూడదు. అలాగే ఇక గల్లీ నాయకులు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి
రకరకాల భయభ్రాంతులకు గురి చేసి మున్సిపల్ సిబ్బందిని కానివ్వండి, ఎన్టీపీ సిఎస్ఆర్ని కానివ్వండి, ఈ రకంగా బెదిరిస్తూ ప్రోటోకాల్ లేకుండా మా యొక్క డివిజన్లలో ఏదన్నా వర్క్ ఓపెనింగ్ అప్పుడు మా కార్పొరేటర్లను ప్రజల చేతను కూడా నాయకుల కార్పొరేటర్లను కూడా పిలవకుండా వారి కొబ్బరికాయ కొట్టి అలాంటి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన ఇంతవరకు జరగలేదు. మేము గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కక్షసాధ్యులు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఎవరి మీద పోలీసు విధులకు కానీ ఏ రోజు కూడా అడ్డం పడ్డ పరిస్థితులు లేవు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ నాయకులు ఈతనూరి శంకర్, పర్వతాలు, కార్పొరేటర్ కల్వచల్ర కృష్ణవేణి, కంకటి రవిగౌడ్, ముద్దుసాని సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355.